హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ YM6 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సాంస్కృతిక కళాశాలలో 96వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం నాడు నిర్వహిస్తున్నామని ప్రధానాచార్యులు డాక్టర్ బానోతు సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన జరిగే 96వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరబ్రహ్మం, ఆత్మీయ అతిథులుగా ఎం భాస్కర్ రెడ్డి, గౌరవ అతిథి నండూరి విద్యారణ్య స్వామి, డాక్టర్ ఆచార్య పరీంద్ర, వీరితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఉన్నత అధికారులు, కళాశాల పూర్వ విద్యార్థులు, మేధావులు తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధిని సంస్కృత కళాశాల మేము రేపు అనగా 11/3/2024 మా కళాశాలలో 96వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ కళాశాలకు సుమారుగా ఎంతోమంది మేధావులు, పండితులు చదివినట్టు ఈ కళాశాలలో అలాంటి వార్షికోత్సవం చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకము. మన కళాశాలకు ముఖ్య అతిథిగా జేఈఓ గారు శ్రీ వీరబ్రహ్మం గారు IAS గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా మన ఆత్మీయ అతిథి తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం భాస్కర్ గారు, అదేవిధంగా గౌరవ అతిథిగా ఇక్కడ మాజీ విశ్రాంత ప్రధానాచార్యులు మరియు DUగా పనిచేసినటువంటి ఇక్కడ మన నండూరి విద్యారణ్య స్వామి గారు వస్తున్నారు. అదేవిధంగా పండిత సన్మానుల్లో ఆచార్య ఫణీంద్ర గారు, ఈ విధంగా అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు. కాబట్టి మా కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కంటోన్మెంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరిని కూడా మేము ఇక్కడ ఇవ్వలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పెద్దవాళ్లను, ఇక్కడ చదువుకున్న పండితులను, ఇక్కడ చదువుకున్న ప్రధానాచార్యులు మాత్రమే మేము అవకాశం ఇస్తున్నామండి. ఎవరిని కూడా ఇక్కడ అవకాశం లేదు. మేము మా సంబంధించిన దేవస్థానం సంబంధించిన వాళ్ళని పిలుస్తున్నాము.